వెల్కమ్ టు సీజన్ 69. ఈ రోజు పొద్దున్నే ఎందుకో ప్లేట్ పూరీ తినాలనిపించిందండి. ఎందుకో పూరీ పెద్దగా నప్పలేదు. వెంటనే బజ్జీ గారీ తీసుకున్నా, ప్లేట్ మసాలా దోశ దుబ్బి తిన్నా. ఇంకా మధ్యాహ్నం ఇంట్లో అన్నం, పప్పు, ఆమ్లెట్, రోటి పచ్చడి, పెరుగు దేన్ని వదలకుండా అన్నిటినీ లాగిచ్చాను. ఇంకా మధ్యాహ్నం మంచి ఎండలో తినటానికి ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పి రోడ్డు మీదకి ఎక్కాను. అప్పుడే మా ఇంటి పక్కన ఒక బేకరీ కనిపించిందండి. నేనేమో ఆకలేస్తే ఉండలేనాయే. ఆ బేకరీని చూస్తే నా మనసు ఆగలేకపాయే. తర్వాత ఒక ఎగ్ పఫ్ ఆర్డర్ చేసి తిన్నాను. పఫ్ తిన్నాక కడుపులో కొంచెం తేడా కొట్టింది. అందుకే ఒక బాటిల్ సోడా తాగాను. సోడా తాగాక మళ్ళీ కడుపులో ఎందుకో లైట్ గా అనిపిస్తంతో ఒక బాదం ఫ్రూట్ మిక్స్ తాగాను. ఇక సాయంత్రం ఒక జిమ్ జామ్ బిస్కెట్, ఇక 6ంటికి టమాటా బజ్జీ ఒకటి, బ్రెడ్ బజ్జీ ఒకటి, మళ్ళీ ఇంటికి వచ్చాక 3 ఇడ్లీలు దుబ్బి తిన్నాను. ఇంకా రాత్రి 8:30కి ఊర్లో ఒక పెళ్లి ఫంక్షన్ ఉంటే వచ్చామండి. చాలా ఐటమ్స్ పెట్టారు. చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్ గా ఉంటూ తక్కువ పెట్టించుకుని ఎక్కువ ఐటమ్స్ తిన్నాను. ఇక రోజు గడిచి మర్నాడు వెయిట్ మెషిన్ ఎక్కేసరికి వెయిట్ మెషిన్ బద్దలైపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ వస్తే ఎట్లున్నారు? మరి ఇవాళ మన ఫేవరెట్ డిష్ వచ్చేసి కిచిడి. చూస్తున్నారుగా కిచిడి. వాయమ్మో వారనాయనో వటాకాయలు. మరి చూస్తున్నారుగా బచ్చల కూర, పప్పు, గోంగూర పచ్చడా, పచ్చి పులుసు, మరి టమాటా చారు, ఎల్లిపాయలు ఇస్ గుడ్ ఫర్ హార్ట్, నిమ్మకాయలు, టాక్సిన్స్ మొత్తం తీసి పడతాయి. వటాకాయల టుడే స్పెషల్ బ్రాండ్ వచ్చేసి ఓసీ క్వార్టర్. ఓసీ క్వార్టర్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. మరి ప్రీమియం బీర్ కి ప్రీమియం గ్లాస్. మరి ఈ రోజు కొత్త వాళ్ళగా తాగాల. మరి 3 చైర్స్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎక్కువ తాకండి, తక్కువ తాగుర్రి. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఇదే మీరు చూడబోతున్న నా చివరి వీడియో. ఒకరోజు నన్ను నేనే అద్దంలో చూసుకున్నాను. ఆ రోజు నా మీద నాకే అసహ్యం వేసింది. నా బాడీ షెడ్కి వెళ్ళిపోయింది. అసలు ఎందుకు ఇలా అయ్యింది? యువర్స్ ఫిట్ మనోహర్ నుంచి యువర్స్ అన్ఫిట్ మనోహర్ లాగా ఎలా మారిపోయా? రిప్ యువర్స్ ఫిట్ మనోహర్. ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇప్పటి నుంచి సరిగ్గా 6 వీక్స్ లో నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అందరూ కాలర్ ఎత్తుకునేలాగా చేస్తా. హేటర్స్ అందరూ షెడ్కి వెళ్ళిపోవటానికి రెడీ అయిపోండి. 4 to 6 weeks later. డైనోసార్ ఫ్యాన్స్, 6 వీక్స్ లో నేను ప్రభాస్ గారి లాగా ఎలా మారాను? నన్ను ట్రాల్ చేసే కొంతమంది నిబ్బగాళ్ళు మీకే చెప్తున్నా, మీ నోరు ఎలా మోయించాను. నేను 6 వీక్స్ ఫ్యాట్ టు ఫిట్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అవటానికి ఏం ఫాలో అయ్యాను? డైట్ ప్లాన్ ఏంటి? వర్కౌట్ ప్లాన్ ఏంటి? నేను జ్యూసులు తీసుకున్నానా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ కింద లింక్ క్లిక్ చేసి వీడియో చూడండి. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం సోషల్ మీడియాలో లేజినెస్ తో నిండి ఉన్న కొంతమంది చేసే ఫూక్లో ఫిట్నెస్ జర్నీలని రోస్ట్ చేయబోతున్నాం. ఈ మధ్య యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఆనిముత్యాలు చేసిన ఫిట్నెస్ జర్నీలని చూసాబయ్యా. అది చూసిన తర్వాత నాకు లిటరల్లీ జీవితం మీద చిరాకు దొబ్బింది. ఎందుకంటే వీళ్ళు ఫాలో అయ్యేవి మీరు కూడా ఫాలో అయితే మీరు ఫ్యాట్ టు ఫిట్ అవరు, ఫిట్ టు ఫ్యాట్ అవుతారు. సో ఇక లేట్ చేయకుండా లేకుండా అలాంటి ఫిట్నెస్ జర్నీలు చేసే వాళ్ళలో మనం ముచ్చటగా 3 పిక్ చేసుకుని వాళ్ళ ముడ్డిలో ముల్లంగి పెట్టి రోస్ట్ చేసి మింగుదాం. సో మన లిస్ట్ లో ఫస్ట్ వచ్చేది శివ గడ్డం శెట్టి. ఈయన ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఈయన ఫాలో అయ్యే డైట్ కి, తినే ఫుడ్ కి, అప్లోడ్ చేసే వెయిట్ లాస్ కాంటెంట్ కి విచ్చలవిడిగా ట్రెండ్ అవుతున్నారు. మనిషి అనేవాడు ఎవడన్నా రోజుకి 3 సార్లు 4 సార్లు తింటాడు, కానీ ఈయన ఏకంగా 10-12 సార్లు తింటారు. మనిషి అనేవాడు ఎవడన్నా బ్రతకడం కోసం తింటాడు, కానీ ఈయన తింటం కోసమే బతుకుతాడు. యుద్ధం కూడా 6 తర్వాత ఆపేస్తారు భయ్యా, కానీ ఈయన తింటం మాత్రం ఆపడు. పూరీలు, బజ్జీలు ప్రతిరోజు సగం ఇష్టంగాను సగం బాధగాను తింటూ ఉంటాను. అలాగే ఎప్పుడైనా హెల్తీ ఫుడ్స్ తిన్నా కూడా అంతే, సగం ఇష్టంగా సగం బాధగానే తింటూ ఉంటాను. కానీ తింటం మాత్రం ఆపనంటారు, అంతేగా? లేకపోతే ఏంటి అంకుల్, సీజన్ 7 డే 06/50 120.30 kgs అని టైటిల్ రాసి వెయిట్ లాస్ చేయకుండా నానా చెత్త తిని వెయిట్ గెయిన్ చేసి దొబ్బి తింటున్నారేంటి అంకుల్? ఈ రోజు పొద్దున్నే ఎందుకో పూరి తినాలనిపించింది. ఎందుకో నప్పలేదు. వెంటనే బజ్జీ గారీ తీసుకున్నాను, కానీ అవి సరిపోలేదు. ఇంకో చోటకు పోయి దూసి తిన్నాను. ఇంకా మధ్యాహ్నం ఇంట్లో అన్నం, పప్పు, వడియాలు, ఆమ్లెట్ దేన్ని వదలలేదు, అన్ని పూర్తి చేసేసాను. ఫ్రూట్ మిక్స్ జ్యూస్, బజ్జీలు తింటూ వెయిట్ చేస్తూ ఉన్నాను. రాజమండ్రి మెయిన్ రోడ్ ఆకృతి షాపింగ్ సెంటర్ దగ్గర ఉంటుందండి ఈ పునుకుల బండి. ఇక్కడ వరిపిండితో చేసిన ఈ పెద్ద చెకోడీలు, పునుకులు చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర. ఇంకా రాత్రికి బటర్ మిల్క్, ఇంట్లో చేసిన చపాతీలు 3. అంకుల్ నాకోటి అర్థం కాదు, మీరు ఆకలేస్తే తింటారా లేదా ఆకలేస్తుందేమో అని చెప్పి ముందుగానే తింటారా? గ్యాప్ ఇవ్వండి అంకుల్, గ్యాప్ ఇవ్వండి. అది నోరా లేకపోతే బోరా, ఏది పడితే అది లోపలికి తోసేకండి. కొంచెం నీట్ గా తినండి. ఫుడ్ అనేది అవసరం కోసం తినాలి అంకుల్. అనవసరంగా అర్థం పర్థం లేకుండా ఇలా మెక్కారే అనుకోండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అయినా అంకుల్ మీరు ఇలా బెంగి తింటుంటే మీకు ఎలా ఉందో తెలియదు, గానీ నాకు మాత్రం మీరు అలా తింటం చూస్తుంటే మీకు ఏమవుతుందో ఏమో అని చెప్పి ఇక్కడ నాకు టెన్షన్ గా ఉంది. అమ్మా నీళ్ళమ్మా, అమ్మా టెన్షన్ అమ్మా.
ఏమైంది అంకుల్? కొంపతీసి మీకు ఆకలి వేసిన సమయానికి బజ్జీ బండి కనిపించలేదా ఏంటి? ఇలా ర్యాబిస్ వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. పోనీ ఇలా ర్యాబిస్ వచ్చినట్టు చేస్తే చేశారు, మళ్ళీ లాస్ట్ లో ఎందుకు అంకుల్ తిండిని మీ నోట్లో వేసి పిండి చేస్తున్నారు? మధ్యాహ్నానికి ఇంట్లో బ్రౌన్ రైస్ పెరుగన్నం ఆమ్లెట్ తో సరిపెట్టుకున్నాను. ఇంకా సాయంత్రం 4 స్నాక్స్ కింద బేకరీలో దొరికే ఒక సింపుల్ బ్రెడ్ శాండ్విచ్ తీసుకున్నాను. ఇంకా రాత్రికి ఇంట్లో మిగిలిపోయిన మిక్సర్ స్నాక్స్ పాప్కార్న్ తిన్నాను. అంకుల్ బ్రో, అది పొట్ట లేకపోతే యాదగిరి గుట్ట, కడుపా కంబాలి చెరువా? ఈయన నార్మల్ గా ఫుడ్ తింటే పర్లేదు భయ్యా, కానీ ఈయన అలా చేయడే. డైటింగ్ పేరు చెప్పి బొక్కుతాడు. ఇంకా దరిద్రం ఏంటంటే డైటింగ్ అంటాడు. ప్రతి 15-20 రోజులకి ఒక కొత్త సీజన్ స్టార్ట్ చేస్తాడు. టానిక్లు వాడతాడు, టాబ్లెట్లు వాడతాడు, కానీ వెయిట్ మాత్రం తగ్గడు ఈయన. కర్మరా బాబు. నేను ఈయన్ని సరిగ్గా ఈయన డే 1 ఆఫ్ వెయిట్ లాస్ జర్నీని మొదలు పెట్టినప్పటి నుంచి చూస్తున్నా. ఈయన అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి సుమారుగా ఒక 5-6 తగ్గాడు భయ్యా. కేజీలు అనుకుంటున్నారా? కాదు గ్రాములు. మా కర్మ అది. 115 కేజీల బరువుతో ఈ సీజన్ ని స్టార్ట్ చేయబోతున్నా. పొద్దున్నే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను. దారి మధ్యలో ఆగి 3 బజ్జీ, 1 ఇడ్లీ, 1 పూరీ తిన్నాను. మళ్ళీ మధ్యలో ఇంకొక చోట బ్రేక్ ఇచ్చాం, 2 బజ్జీ తిన్నాం. వస్తూ అమ్మవారి గుళ్ళో పులిహార ప్రసాదంగా తీసుకుని అందరం తిన్నాం. ఇంకా ఇంటికి చేరిన వెంటనే వాళ్ళు మాకు థమ్స్అప్ తో వెల్కమ్ చెప్పారు. ఇంకా మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి ఫుల్ పల్లెటూరు నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని చేసి మా ముందు పెట్టారు. మా అత్తగారు వాళ్ళు నాన్ వెజ్, మేము వెజ్. 3 బజ్జీలు, 1 ఇడ్లీ స్వాహ, మళ్ళీ 2 బజ్జీలు స్వాహ, గుడిలో ప్రసాదం, ఇంకా థమ్స్అప్ స్వాహ, గారె బూరె వెజ్ నాన్ వెజ్ మొత్తం స్వాహ. కరెక్టే అంకుల్, మీరు స్టార్టింగ్ 115 కేజీలతో సీజన్ ని స్టార్ట్ చేస్తున్నా అన్నారు కదా, అది మీ బాడీ వెయిట్ కాదనమాట, మీరు తినే ఫుడ్ వెయిట్ అన్నమాట. నార్మల్ గా మాట్లాడుకుంటే భయ్యా, మార్కెట్ లో దొరికే వెయింగ్ స్కేల్ లో 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. కానీ ఈ అంకుల్ ఈయన యొక్క యూనివర్స్ లో క్రియేట్ చేసుకున్న వెయింగ్ స్కేల్ లో 1 kg ఈజ్ ఈక్వల్ టు 10,000 grams. ఎందుకంటే ఈయన రోజుకి గ్రాముల్లో కాకుండా కేజీల్లో ఫుడ్ తిని క్యాలరీస్ బర్న్ చేయకుండా బాడీని క్యాలరీస్ తో లోడ్ చేస్తూనే ఉంటాడు కాబట్టి. అయినా అంకుల్, ఇంకొన్ని రోజులు మీరు ఇలానే కంటిన్యూ చేశారనుకోండి, మీరు మీ ప్రొనౌన్స్ ని హీ ఆర్ హిమ్ నుంచి గ్రామ్/కిలోగ్రామ్ కి మార్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి జిమ్ గిల్మయా మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న అంకుల్ డైట్ సరిగ్గా చేయక డైట్ గాడి తప్పడం వల్ల ఫేమస్ అయ్యాడు. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే వ్యక్తి అసలు ఎందుకు ఫేమస్ అయ్యాడో వాడికే తెలియదు. ఇందాక మాట్లాడుకున్న అంకుల్ యొక్క ప్రొనౌన్స్ వచ్చేసి గ్రాము కిలోగ్రామే, కానీ ఇప్పుడు మాట్లాడుకోబోయే వాడి ప్రొనౌన్స్ వచ్చేసి హూకు, ఇంకా ఎర్రి హూకు. వాడే UNQ గేమర్, పాపులర్లీ నోన్ యాజ్ పుంజు. దీనమ్మా వర్కౌట్ లేంట్రా బాబు, ఒక పద్ధతి లేదు, ఫార్మ్ లేదు, బొక్క లేదు. ఇప్పుడు ఈయన చేసే వర్కౌట్ ని టీ-బార్ రో అంటారు భయ్యా. దీన్ని యూజువల్ గా జిమ్ లో లాట్ మజిల్స్ ని ట్రైన్ చేయడానికి చేస్తారు. కానీ మన పుంజన్నయ్యని చూడండి, లాటిస్ వర్కౌట్ చేయరా అంటే ఒక సరైన ఫార్మేషన్ లేకుండా ఆ స్టీల్ రాడ్ ని తీసుకెళ్లి వట్టలకేసి కొట్టుకుంటున్నాడు. ఏంటి పుంజన్న, నువ్వు జిమ్ కి వెయిట్ ట్రైనింగ్ చేయడానికి వెళ్తున్నావా, లేదా షావులిన్ మాంక్ ట్రైనింగ్ చేయడానికి వెళ్తున్నావా? అంటే ఇది నట్టుగాడ్లా నీ నట్స్ కేసి కొట్టుకుంటున్నావని. ఓరి నీ కొత్త గ్యాంగా, నువ్వు మనిషివా లేకపోతే మాట రోగానివిరా నువ్వు? అయినా పుంజన్న, నువ్వు ఏం వర్కౌట్ చేసినా నీ బాల్స్ ని బౌన్స్ చేసే ఫ్యాంటసీ ఏంటన్నా? నువ్వు ఇలా చేసావనుకో, నీ బాడీలోని కొవ్వు తగ్గుతుందో లేదో తెలియదు గానీ నీ బొడ్డ మాత్రం బూమర్ సాగినట్టు సాగుతుంది. అప్పుడు నిన్ను అందరూ పుంజన్ పిలవటం మానేసి పెట్టని పిలుస్తాం మొదలు పెడతారు. అప్పుడు ఇదిగో నువ్వు ఈ గెటప్ ని పర్మనెంట్ గా వేసుకోవాలి. అప్పుడు ఇంకా అదలా ఉంచితే మన పుంజన్నయ్య అందరికి ఫిట్నెస్ రిలేటెడ్ సజెషన్స్ ఇస్తాడు భయ్యా. అదేంటది, జెండు బాంబ్ రాసుకుని వర్కౌట్ చేస్తే వెయిట్ లాస్ అవుతారంట. సో ఫ్రెండ్స్, హౌ టు లూజ్ ఫ్యాట్ వెరీ మచ్ ఫాస్టర్ చాలా మంది అడుగుతుండే. సో నా టెక్నిక్ ఏంటంటే, యూ కెన్ యూజ్ వాజ్లిన్ జెల్లీ, యూ కెన్ యూజ్ జెండు బాంబ్. అన్నా ఒళ్ళంతా జెండు బాంబు, వాజ్లైన్ జెల్లీ, తర్వాత పులిపేసుకుందులే గానీ నువ్వు ముందెళ్ళి పుల్లప్స్ కొట్టడం నేర్చుకో. పుల్లప్స్ చేయరా అంటే కప్ ఎగిరినట్టు ఎగురుతావు. Meanwhile, ఇకపోతే మన పుంజన్న వంగి రాంగ్ ఫార్మేషన్స్ తో జిమ్ చేసిందే కాకుండా ఆల్కహాల్ ని మింగి తాగి దాన్ని డైట్ అంటాడు. హాయ్ ఫ్రెండ్స్, అంతా నమస్తే ఎట్లరు. సో ఫ్రెండ్స్, టుడే స్పెషల్ బ్రాండ్ వచ్చేసి పాల్ జాన్ 46% ఆల్కహాల్, ఇండియాస్ ఫేమస్ ఆల్కహాల్ బ్రాండ్ జాన్ పాల్. కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజెస్టెడ్, ఓకేనా? కంప్లీట్ డైట్, ఓకేనా? పనిలేని పోరంబోకు పులిరాజు గాడు కొత్త బలిసి కొట్టేసుకుని బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి వాటర్ బదులు వాట్కా తాగాడంట. నువ్వు చేసేది కూడా అలానే ఉంది. అదలా ఉంచితే ఆల్కహాల్ ని గ్లాస్ లో పోసుకుని జలగలా జుర్రిందే కాకుండా దాన్ని డైట్ అంటున్నావు. కంప్లీట్ డైట్, ఓకేనా? రే ఎవడ్రా నువ్వు? ఆల్కహాల్ ని పేతలా తాగి దాన్ని డైట్ అంటావేంట్రా? నువ్వు మనిషివా లేదా మడేల్వా? ఎవడన్నా వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేద్దామని చెప్పి నీ ఛానల్ ఓపెన్ చేసి నీ వీడియోలు చూసాడనుకో, వెయిట్ లాస్ జర్నీ సంగతి పక్కన పెట్టు, డైరెక్ట్ గా శ్మశానానికి జర్నీ స్టార్ట్ చేసేస్తాడు. ఎంతో మంది వీరిచే బలాత్కరించబడ్డారు. ఇకపోతే మన పుంజన్న మజిల్స్ ని ఫ్లెక్స్ చేస్తాడు భయ్యా. అసలు ఏ మజిల్ ఫ్లెక్స్ చేద్దాం అనుకుని ఏ మజిల్ ఫ్లెక్స్ చేస్తాడో ఆయనకే తెలియదు.
ఏంటన్నా ఏం ఫ్లెక్స్ చేస్తున్నావు? యాప్సా లేకపోతే నిప్పుల్సా? అంటే అది కింద కమెంట్స్ చూసి కన్ఫ్యూజ్ అయ్యాలే. ఏం నమ్మవా? అయితే నువ్వు కూడా చూడు. నువ్వు ఇలా చేయటం వల్ల కింద కామెంట్స్ లో ఏమంటున్నారో, రాజన్న పాయలు పాయలేంట్రా సామి. రండమ్మా రండి, మా బండి వద్ద చూడండి. 4 కిలోల ఉల్లిపాయలు 100 రూపాయలు మాత్రమే. తాజా ఉల్లిపాయలు. జోక్సే పార్ట్ సీరియస్ గా చెప్పాలంటే అన్నా, నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయ్యాక అచ్చం తమిళ యాక్టర్ విక్రమ్ లా ఉన్నావన్నా. కాకపోతే ఐ మూవీలో విక్రమ్ లాగా. ఇప్పుడు మనం కొంచెం ఆఫ్ టాపిక్ కి వస్తే, నేను ఈ వీడియో చేసే ముందు మన ఛానల్లో ఇన్కాగ్నిటో మీద ఈ బెగ్గింగ్ అని చెప్పి ఒక వీడియో చేశా. మీకు ఈ బెగ్గింగ్ అంటే ఏంటి, ఈ బెగ్గింగ్ ఎలా చేస్తారని చెప్పి తెలియాలంటే వెళ్ళి ఆ వీడియో చూసేయండి. సో ఆ వీడియోలో చెప్పినట్టు యూపీఐ నంబర్ ని స్క్రీన్ మీద పెట్టి బెగ్గింగ్ చేసే బ్యాచ్ ని ఈ బెగ్గింగ్ బ్యాచ్ అంటారు. ఆ బ్యాచ్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉన్నది మరెవరో కాదు, మన పుంజన్న. వేరే వాళ్ళైతే జస్ట్ స్క్రీన్ మీద యూపీఐ నంబరే పెడతారు. ఈయన అలా కాదు, ఈయనైతే ఏకంగా పేటిఎం, ఫోన్ పే, జీపే, ఈపే, ఆపే అని టైటిల్ లోనే రాస్తాడు. मेरा सामान तेरी अम्मी जान देख मेरे लंड पे आए दे वो जो गांड 200 रांड उससे हाथ मिला है. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ గా మన లిస్ట్ లో వచ్చేది యువర్స్ ఫిట్ మనోహర్. వీడి గురించి కొత్తగా ఏమీ చెప్పక్కర్లా. యూట్యూబ్ లో రోత చేయడంలో నంబర్ 1 పొజిషన్ లో రావణ్ ఫర్ యూ గాడు ఉంటే నంబర్ 2 పొజిషన్ లో వీడు ఉంటాడు. వీడి గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఇదిగో ఈ ఫుల్ లెంత్ వీడియోనే చేశా. కావాలంటే ఈ వీడియో చూడటం కంప్లీట్ అయ్యాక వెళ్ళి ఆ వీడియో కూడా చూసేయండి. సో ఇకపోతే ఈ యువర్స్ ఫిట్ మనోహర్ గాడు 6 వీక్ ట్రాన్స్ఫర్మేషన్ అని గట్టిగా హైప్ ఇచ్చి ఒక 4-5 వీడియోలు చేశాడు. ఇదిగో ఇలాగా. నేను ఈ 6 వీక్స్ ట్రాన్స్ఫర్మేషన్ కి ఫాలో అయిన డైట్ ప్లాన్ ఏంటి, వర్కౌట్ ప్లాన్ ఏంటి, నా ట్రాన్స్ఫర్మేషన్ వెనకాల ఉన్న రహస్యాలు ఏంటి, జ్యూసులు తాగానా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న లింక్ మీద ఫాస్ట్ గా క్లిక్ చేసి చూడు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియో అస్సలు మిస్ అవ్వదు. సో ఆ 6 వీక్స్ కి ముందు ఎలా ఉన్న వీడు 6 వీక్స్ తర్వాత ఇదిగో ఇలా తయారయ్యాడు. బ్రో మనలో మన మాట నిజం చెప్పు, ఒక పిక్ అన్నం తినక ముందు ఇంకో పిక్ అన్నం తిన్న తర్వాత తీసుకుని 6 వీక్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నావు కదా, అంటే అది నువ్వు ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం నీ వీడియోస్ లో ఇచ్చిన హైప్ 100% ఉంటే నీ బాడీ దాంట్లో 1% కూడా లేదు. ప్రభాస్ గారి మీద పడి ఏడ్చిన నిబ్బనా కొడుకులు అందరూ ఇది చూడండి. ఇంకొద్ది రోజులు ఆగండి, కలికి వచ్చాక మీ అందరూ షెడ్కే. ఓహో అర్థమైంది, అక్కడ ప్రభాస్ గారికి ఏదో ఒక భజన చేస్తే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ వచ్చి నీకు లైక్ కొడతారనేగా. అర్థమైందిలే. వీడి వీడియోస్ లో ప్రభాస్ గారికే కాదు భయ్యా, అల్లు అర్జున్ గారికి భజన చేశాడు. ఒకప్పుడు కొంతమంది నిబ్బాగాళ్ళు అల్లు అర్జున్ ఈడే హీరోరా అనేవారు, కానీ ఇప్పుడు అదే నిబ్బాగాళ్ళు హీరో అంటే అనే రేంజ్ కి వచ్చారు. రామ్ చరణ్ గారికి భజన చేశాడు. రామ్ చరణ్ గారి లుక్స్ మీద ఒకప్పుడు తెగ ట్రోల్స్ జరిగేవి, కానీ ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్మేషన్, ఆయన లుక్స్ చూస్తారు కదా. మహేష్ బాబు గారికి భజన చేశాడు. బాబు ఫ్యాన్స్ ఎంతమంది చూస్తున్నారు? అటెండెన్స్ వేసుకోండి, లైక్ కొట్టి. మన లేటెస్ట్ వీడియో చూడకపోతే కింద క్లిక్ చేయి. ఆఖరికి మన బిఎస్వై వర్సెస్ అన్వేష్ కాంట్రవర్సీ జరిగినప్పుడు సంబంధం లేకుండా మధ్యలోకి దూరి మరి అన్వేష్ కి భజన చేశాడు. అరే నాకోటి తెలియక అడుగుతాను, నీది ఫిట్నెస్ ఛానలా లేదా పక్కనోడికి భజన చేసి బ్లో జాబ్ ఇచ్చి లైక్లు అడుక్కునే ఛానలా? యూట్యూబ్ చేసే ఎవడన్నా వాడి సొంత కంటెంట్ చూపించుకుని లైక్లు అడుక్కుంటాడు. నువ్వేంట్రా పక్కనోడికి బ్లో జాబ్ ఇచ్చి లైక్లు అడుక్కుంటావు? ఇవన్నీ కాదు గానీ అర్జెంట్ గా వెళ్ళి నీ ఛానల్లో ఫిట్నెస్ వీడియోలు చేయడం మొదలు పెట్టు. అర్థమైందారా? నీకేరా చెప్పేది. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, వీడియోని షేర్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏది చేసినా చేయకపోయినా వీడియో నచ్చితే మాత్రం పక్కాగా లైక్ చేయండి. మళ్ళీ త్వరలో సరికొత్త వీడియోతో మీ ముందుంటా. కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ వీడియోని మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసి నన్ను అందులో మెన్షన్ చేసి మీ యొక్క ఎక్స్టెండెడ్ సపోర్ట్ చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అయిపోయింది మీది. ఏంటి ఇందాక నుంచి సురు మంది తాగుతున్నారు? 4 మొదటే దెంగి తాగారు. Love is just a history that they may prove, and when you're gone, I'll tell them my religion's you. When punctures comes